హలో అండి, వెల్కమ్ టు వంశీ సిద్ధు వ్లాగ్స్. ఇవాళ సొరకాయ కూరతో రెసిపీ చూపిపోతున్నానండి. అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా సొరకాయ చాలా మంచిది. ఒక కడాయి తీసుకొని పల్లీలు, శనగపప్పులు, ధనియాలు ఎర్రదోరలుగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర పోపులో వేయాలండి. చిన్న మీడియం సైజ్ ఎర్రగడ్డ వేసుకున్నానండి. ఈ కర్రీకి అంత పెద్దగా టమాటా ఎర్రగడ్డలు ఏం అవసరం లేదు. సొరకాయ పెద్దకాయ తీసుకున్నాం కాబట్టి గ్రేవీ అదే వచ్చేస్తుంది. మనం పప్పుల పొడి కూడా వేస్తున్నాం కాబట్టి 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకొని వేయించుకున్నాను. సొరకాయ తీసుకొని లైట్గా సాల్ట్, పసుపు వేసుకోవాలి. అంటారు కదా సొరకాయ ముందు ఉడికాక సాల్ట్ వేయాలని, అట్లేం కాదండి. మనం ముందరగా వేసినా బాగా ఉడికిపోతుంది. ఇందాక మనం పప్పులు తీసుకున్నాం కదా 10 నుంచి 15 దాకా. వెల్లుల్లి రవ్వలు కూడా తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక మూత పెట్టేసాం కదండి, చూడండి సొరకాయలో నుంచి వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు ఉడికింది, మనం ఊరికే కలిపెట్టుకుంటా ఉండాలండి. ఉడికింది అనిపిస్తే మిరప్పొడి వేసుకొని 1 గ్లాసు వాటర్ వేసుకుంటే చాలు. ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పప్పుల పొడి వేసేసుకొని బాగా థిక్గా గ్రేవీ వచ్చేలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని ప్రాసెస్ జరగాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది ఎంతో టేస్టీ అయిన రెసిపీ. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.